నిజంగా నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అంటే కొన్ని మధుర క్షణాలు అంటుంటాం, అలాంటి ఒక చాలా మంచి రోజుగా నేను భావిస్తూ ఉన్నాను. జీవితంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంటాం, కానీ కొన్ని మన మనసుకు ఎంతో ఆనందాన్ని, మన జన్మ ధన్యమైందన్నంత అనుభూతిని కలిగించేటువంటి సంఘటనలు చాలా తక్కువగా ఉంటాయి. సత్యసాయిబాబు గారి ఆశీస్సులతో మధుసూదన్ సాయి గారు ఎన్నో విద్యాలయాలను, వైద్యాలయాలను నడుపుతూ ఎంతో గొప్ప సమాజ సేవ చేస్తున్నారు. వారి గురించి తెలుసుకొని విని ముగ్ధుడినైపోయాను నేను ఆ రోజు. ప్రభుత్వం, ఇంత పెద్ద ప్రభుత్వాలు చేయలేని పనిని మధుసూదన్ సాయి గారు చేస్తున్నారు. ఈరోజు ఇంత పెద్ద ప్రభుత్వము, ఇన్ని విద్యాలయాలు ఉన్నాయి, ఇన్ని ఆసుపత్రులు ఉన్నాయి, కానీ అప్పుడే పుట్టిన పిల్లలకు వచ్చేటువంటి గుండెకు సంబంధించినటువంటి చికిత్స ఈరోజు కూడా ప్రభుత్వాలు అందించలేకపోతున్నాయి. ప్రభుత్వాలు చేయలేని పనిని మధుసూదన్ సాయి గారు, శ్రీనివాస్ గారు నిజంగా చేయడం అంటే అది ఎంత గొప్ప కార్యక్రమం. ప్రభుత్వాలు అనుకుంటే కూడా ఒక పని వెనక ముందు అవుతుంది, బట్ అదంతా కూడా బాబా మహిమ. అది శ్రీనివాస్ గారి గొప్పతనం. ఈ దేశంలో ఇప్పటికే 4 ఆసుపత్రులు నడుస్తుంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కొండపాకలో 5వ ఆసుపత్రిని ప్రారంభం చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికే ఛత్తీస్గఢ్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్రలో సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో ఈ సెంటర్ ప్రారంభం కావడం అటు ఆంధ్రప్రదేశ్కు, ఇటు తెలంగాణకు, నైబరింగ్ కర్ణాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఉండేటువంటి వారందరికీ కూడా ఈ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. పలకరించినా కూడా లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇవాళ ఈ గుండెకి సంబంధించిన శస్త్రచికిత్స జరగాలంటే 3 లక్షల నుంచి 5-6 లక్షలు, 10 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. నిజంగా వాళ్ళు చేయగలుగుతారా? చూస్తూ చూస్తూ కడుపులో పుట్టిన బిడ్డ అసలు మరణం అంచునకు వెళ్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు అనుభవించేటువంటి దుఃఖం మనం మాటల్లో చెప్పలేము. అలాంటి వాళ్లకు నిజంగా ఈ ఆసుపత్రి ఒక సంజీవనియే. జన్మ ఇవ్వడమే పిల్లలకు. ఇది నిజంగా ఇలాంటి ఆసుపత్రి ఈ కొండపాకలో, ఈ సిద్దిపేట జిల్లాలో రావడం, ఇది మన జిల్లాకు కాదు, ఇది యావత్ తెలంగాణ రాష్ట్రానికే ఒక మణిహారం. తెలంగాణ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు ఇది ఒక సంజీవినిగా పనిచేస్తుంది. 18 శక్తి పీఠాలు. మనిషి జీవితంలో ఈ శక్తి పీఠాలన్నీ చూడాలంటే తిరగలేదు. ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, వారికి ఉండే ఇబ్బందులు. ఒకటి శ్రీలంకలో కూడా ఉంటుంది. ఈ 18 శక్తి పీఠాలన్నిటినీ కొండపాకలో తెచ్చి వాటితో పాటు రామలింగేశ్వర స్వామి ఆలయం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఆలయం, గణపతి ఆలయం, ఇలా 22 దేవాలయాలను ఇక్కడ కట్టించి అద్భుతమైనటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశారు. వైద్యాలయము, విద్యాలయము, వృద్ధుల కోసం ఆలయం, అనాథ పిల్లల కోసం ఒక ఆలయం, దేవాలయం, ఇన్ని ఆలయాలు ఇక్కడికి వచ్చినాయి అంటే నిజంగా అది రమణాచారి గారి గొప్పతనం. నా హృదయం కదిలిపోయింది. నిజంగా శ్రీనివాస్ గారి సేవ, శ్రీనివాస్ గారి మాటలు వింటుంటే నిజంగా ఇంకా జీవితంలో ఇంతకంటే గొప్ప పని ఏముంటుంది? ఎంత కోట్ల రూపాయల సంపాదన ఉండొచ్చు, ఎంతో వజ్ర వైఢూర్యాలు ఉండొచ్చు, భవనాలు ఉండొచ్చు, కానీ ఈ ప్రేమ, ఆ అమ్మ కళ్ళల్లో ఉంచిన ఆనంద బాష్పాల కంటే గొప్ప అనుభూతి ఇంకా ఎవరికి దొరకదు. మీ అందరి దీవెన, మీ అందరి ప్రేమ, మీ అభిమానం, మీ కళ్ళల్లోని సంతోషం ఇవాళ శ్రీనివాస్ గారికి ఇక్కడ ఉండే వైద్యులకు దొరికిందే. ఇది జీవితంలో చాలా విలువైనటువంటిది, అరుదైనటువంటిది. ఇది ఎవరికి దొరకదు. ఈ ప్రేమ, ఈ అభిమానం, ఆ ఆనంద బాష్పాలు ఎంతమందికి దొరుకుతాయి? బంగారం దొరుకుతుందేమో, డబ్బు దొరుకుతుందేమో, కానీ ఈ ఆనంద బాష్పాలు, ఈ ప్రేమ, ఈ ఆదరాభిమానాలు, వాళ్ళ కళ్ళలో ఉండే కృతజ్ఞతాభావం అది కొద్ది మందికే దొరుకుతుంది. అది మా శ్రీనివాస్ గారికి దొరికింది. ప్రభుత్వ పరంగా చేయలేని పనిని ఇలా మధుసూదన్ సాయి గారి యొక్క ఆశీస్సులతో, సేవతో ఈ ప్రాంతానికి రావడం నిజంగా. అమితా శర్మ కానీ, అదేవిధంగా మా డాక్టర్ భూషణ్, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు. ఇలాంటి డాక్టర్లు అసలు దొరకరు. ఇందాక అమ్మాయి కూడా అనుఘ స్టేట్ ఆల్ ఇండియా నంబర్ 1. యాక్చువల్గా వాళ్లకు ఈ అనుఘ కానీ, అమిత కానీ, భూషణ్ కానీ
కార్పొరేట్ ఆసుపత్రులు కోట్ల రూపాయల డబ్బిచ్చి వీళ్ళని తీసుకెళ్తాయి. అడ్వాన్స్ ఇస్తారు, కోట్ల రూపాయల డబ్బిచ్చి, నెలకు లక్షల కోట్ల రూపాయల డబ్బిచ్చి వాళ్ళకి అవసరమైతే డైరెక్టర్షిప్లు, పార్ట్నర్షిప్లు ఇచ్చి కార్పొరేట్ ఆసుపత్రులు వాళ్ళను రెడ్ కార్పెట్ వేస్తుంటాయి. కానీ ఆ రెడ్ కార్పెట్లను, ఆ కోట్లను కాదు, ఈ సేవ, ఈ పేదలకు చేసే సేవను వాళ్ళు ఎంచుకున్నారే. ఐ సల్యూట్ దెమ్. మాట్లాడుతూ తిరిగేటప్పుడు అమ్మాయితో మాట్లాడాను, అమితా శర్మతో. 11 సంవత్సరాలు చదివింది ఆమె. ఇవాళ ఈ డాక్టర్ అయిందంటే 11 సంవత్సరాలు, ఒక డాక్టర్గానే 11 ఏళ్ళు చదివింది. ఇంటర్మీడియట్ వరకు చదవడం అది 12 ఏళ్ళు, 11 ఏళ్ళు డాక్టర్ చదివింది. అంటే 12 + 11 23 ఇయర్స్, 23 సంవత్సరాలు తను చదివిన చదువును పేదలకు అంకితం చేసేటువంటి డాక్టర్లలో నిజమైనటువంటి దేవుళ్ళని మనం చూస్తున్నాం. పెరగాలి, విలువలు పెరగాలి, సామాజిక బాధ్యత పెంచాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవాళ మనం అది బాబా గారు, సత్యసాయి బాబా గారి యొక్క అడుగుజాడల్లో మధుసూదన సాయి గారు, వారి యొక్క అడుగుజాడల్లో మా శ్రీనివాస్ గారు ఇంత గొప్ప కార్యక్రమాలు చేస్తున్నారే, ఎంతో సంతోషంగా ఉంది. ఇది మనకు ఫ్రీగా వస్తే దాని విలువ తెలియదు. నాకు తెలిసి ఈ హాస్పిటల్లో ఏదైనా ట్రీట్మెంట్ కానిది అంటూ ఉంటే ఇంకా అది భారతదేశంలోనే ఉండదు ఆ ట్రీట్మెంట్. అంత గొప్ప హాస్పిటల్ అండ్ సచ్ ఏ బ్యూటిఫుల్ హాస్పిటల్ విత్ ఆల్ ఫెసిలిటీస్. క్యాథ్ ల్యాబ్ చూసాం ఇప్పుడే, అందులో ది బెస్ట్ ఎక్విప్మెంట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్విప్మెంట్ ఇన్ ద వర్క్ ఆన్ ద గ్లోబ్. 11 కోట్ల రూపాయల విలువ కలిగిన క్యాథ్ ల్యాబ్ను కూడా ఈ ఆసుపత్రిలో రేపో ఎల్లుండో ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే ఇంకా చిన్న పిల్లలకు సంబంధించిన, గుండెకు సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలకు ఇది స్టేట్ ఆఫ్ ద ఆర్ట్. ఇంకా ది బెస్ట్ సెంటర్, వన్ ఆఫ్ ద బెస్ట్ సెంటర్. నినాదం కూడా అదే, సిర్ఫ్ దిల్ బినా బిల్ అయిన మాధవ సేవ. ఇది నిజమైనటువంటి భగవంతుడికి మనం ఇచ్చేటువంటి ఈ సేవ. ఇలా 6 రోజుల్లో 18 సర్జరీలు పూర్తి చేసి 18 మంది పిల్లలకు పునర్జన్మనిచ్చి ఇంటికి పంపిస్తున్న అత్యంత మధురమైనటువంటి రోజు నిజంగా చెప్పాలంటే. ఆ 18 మంది తల్లిదండ్రులు, నా బిడ్డ, నా కుమారుడు బతుకుతాడో బతకడో, ఏమైతాడో, ఎలా అని ఆందోళనలో ఉన్నటువంటి వాళ్లకు ఈరోజు వాళ్ళు సర్జరీ చేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి ఇంటికి పంపుతున్నటువంటి రోజు ఈరోజు. అంటే ఎంతమంది అవుతారో ఇంకా. అసలు మన దేశంలో చూస్తే ప్రతి సంవత్సరం 2,40,000 మంది పిల్లలు, అప్పుడే పుట్టినటువంటి పిల్లలు గుండెకు సంబంధించినటువంటి సమస్యలతో పుడుతూ ఉన్నారు. కాంజినెంటల్ హార్ట్ డిసీజెస్ దాదాపు 2,40,000 మంది పిల్లలు పుడుతున్నారు. ఈ 2,40,000 మంది పిల్లల్లో 60,000 మందికి శస్త్రచికిత్స అవసరం. అది ఓపెన్ హార్ట్ సర్జరీ కావచ్చు, అది స్టంటింగ్ కావచ్చు. 60,000 మంది పిల్లలకు సర్జరీలు అవసరం. కానీ ఈ దేశం, మన భారతదేశంలో ఈరోజు కేవలం 10,000 మంది పిల్లలకు మాత్రమే సర్జరీ జరుగుతున్నాయి, చికిత్స అందుతున్నది. అంటే ఇంకో 50,000 మంది పిల్లలు చికిత్స అందక ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు, ఇబ్బంది పడుతూ ఉన్నారు. నిజంగా అటువంటి పిల్లలకు ఈ వైద్యాలయం నిజంగా దేవాలయమే. సో అలాంటి ఒక గొప్ప ఆసుపత్రి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ కొండపాకలో రావడం అనేది నాకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తాం. ఈరోజు మీ అందరూ ఇవాళ ఎన్ని ఆపరేషన్ చేసింది వీళ్ళు? ఇప్పటి వరకు భారతదేశంలో ఒక్క మన సత్యసాయి సంజీవని సెంటరు ఈరోజు వరకు దాదాపు 33,600 శస్త్రచికిత్సలు చేశారు. 33,600 మంది పిల్లలకు చికిత్స చేశారు, అంటే సర్జరీస్ చేశారు. ఓపీ చూస్తే దాదాపు 5,77,000 మందిని అవుట్ పేషెంట్స్గా వాళ్ళకు వైద్యం అందించారు. అందులో 33,600 మందికి సర్జరీస్ కూడా చేశారు. అలాంటిది మనది కూడా వచ్చింది. ఇప్పుడు ఈ సెంటర్లో దాదాపు ఇది 120 బెడెడ్ హాస్పిటల్. ఇందులో ఒక 50 బెడెడ్ అయితే ఐసీయూస్, అంటే ఎక్స్ట్రీమ్లీ అన్ని రకాల సౌకర్యాలతో ఉన్నటువంటి ఐసీయూ కూడా ఒక 50 బెడెడ్ హాస్పిటల్ ఉంది. రోజుకు ఒక 5గురికి శస్త్రచికిత్స చేసే ఫెసిలిటీ ఉంది. ఆల్మోస్ట్ ఎవ్రీ డే దే కెన్ డూ 5 సర్జరీస్ హియర్. అలాంటి ఒక గొప్ప వైద్యాలయం ఇక్కడ వచ్చింది. సో ఈ సందర్భంగా
నేను డాక్టర్స్కు మరి ఇందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి మన ముఖ్యంగా సాయి గారికి అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ మనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేను అసలు తిరిగి చూశాను. దిస్ ఈజ్ నథింగ్ లెస్ దాన్ ఎనీ 5-స్టార్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మధుసూదన సాయి గారు, సత్యసాయి బాబా గారు మనకిచ్చిన వరం ఇది మాడికి కూడా. సో అట్లా ఇది ఒక గొప్ప సెంటర్. ఇందాక శ్రీనివాస్ గారు మాట్లాడుతూ వెళ్ళేటప్పుడు ఈ భూమిని మొక్కి వెళ్తున్నారు అన్నారు. అంటే ఇది పుణ్యభూమి అయిపోతుంది కదా. ఎన్ని వందల వేల మంది రేపు ఇది టుడే ఇట్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్. దిస్ ఈజ్ ఓన్లీ ఏ బిగినింగ్. ఈరోజు ఈ పిల్లలు వెళ్ళడం అనేది ఇట్స్ ఏ బిగినింగ్. ఎన్ని వందల వేల మంది రేపు ఇక్కడ చికిత్స పొందుతారు, ఎంతమంది ఈ భూమికి దీవెనలు ఇచ్చి వెళ్తారు. అంతకంటే మీకేం కావాలి? నా జన్మ ధన్యమైందనే భావన కలిగి ఇది అత్యంత మధురమైనటువంటి అనుభూతుల్లో నా జీవితంలో కలిగిన ఒక గొప్ప అనుభూతి ఈరోజు కలిగింది అని చెప్పి నేను మనకి చేస్తా ఉన్నాను. మన మంత్రి పదవిలో, ఎమ్మెల్యే పదవో, ఇంకో పదవి కంటే కూడా ఇందులో కలిగే అనుభూతి చాలా గొప్పది, చాలా గొప్పది. ఇది కేవలం ఒక ఆసుపత్రే కాదు, రాబోయే రోజుల్లో ఒక రీసెర్చ్ సెంటర్గా మారుస్తాం, స్క్రీనింగ్ సెంటర్గా ముందుకు తీసుకువెళ్తాం. మనము ఇంజెక్షన్తో రక్తాన్ని లాగడం కాదు, జస్ట్ మీ కంటిని పరీక్ష చేస్తూ, మీ కంటిని ఫోటో తీస్తూ, వీడియో తీస్తూ, లేదా మీ స్టెథోస్కోప్ను నీ గుండె మీద పెడుతూ నీ గుండెలో ఉన్న లోపాన్ని కనిపెడతాం. నీ కంటిని చూసి నీ శరీరంలో ఉండే లోపాలను కనిపెట్టే ఒక రీసెర్చ్ సెంటర్గా దీన్ని తీర్చిదిద్దుతామన్నారే, అది ఈ సమాజానికి ఇంకా కావాల్సినటువంటిది. అలా చాలా చక్కగా ఈ సెంటరు, ఈ ప్లేస్, ఈ కొండపాక ఇది ఒక పుణ్యభూమిగా మారుతుంది. అంటే పిల్లలు పట్టించుకోనటువంటి తల్లిదండ్రులకు ఒక సెంటర్గా మారింది, తల్లిదండ్రులు పట్టించుకొని పిల్లలకు ఒక ఆత్మీయతను గుండెకు హత్తుకొని అందిస్తూ ఉంది. అప్పుడే పుట్టిన పిల్లల్లో గుండెకు సంబంధించిన సమస్య ఉంటే వారిని గుండెకు హత్తుకొని ఉచిత వైద్యం అందిస్తూ ఉంది. మరి అటు విద్యను అందిస్తూ ఉంది. మరి మానసిక ప్రశాంతత కోసం 18 శక్తి పీఠాలను ప్రతిష్ఠించి మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. అంటే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇంగిటీస్లో ఉంటారు ఈ డాక్టర్లు. నాట్ లెస్ దాన్ ముంబై, ఢిల్లీ, కోల్కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై. ఇంతకు మించి ఉండే డాక్టర్లు కాదు వీళ్ళు. వాళ్ళను అటు సిద్దిపేట కాదు, ఇటు హైదరాబాద్ కాదు, ఈ కొండల జంగల్లో తెచ్చేస్తే కూడా వాళ్ళు పనిచేస్తుండ్రే. వాళ్ళు కదా గొప్పతనం. ఈ పాప వల్ల అందరూ ఇప్పటికీ మర్చిపోతున్నారు. మేము చనిపోయాక ఎప్పుడు యాడ పెట్టుకుంటాం సార్, లైఫ్ లాంగ్ గా. పోలీస్ ఎందుకైనా నీకు ఎందుకు నచ్చింది పోలీస్? ఆపంగానే అందరు ఆపేస్తారా? పోలీస్ ఆపగానే అందరు కార్లు ఆపేస్తారా? బండ్లలో ఆగిపోయినా నువ్వు కూడా ఎట్లా ఆపుతానుకుంటున్నావు? పోలీస్ ఎందుకైనా ఉంటుంది చెప్పు. నీకు ఎందుకు నచ్చింది పోలీస్? డాడీ నేను పోతావా? డబ్బులు లేకుండా డబ్బులు లేకుండా ఎప్పుడు పోదాం అనుకుంటున్నావా? వాళ్ళు వస్తావా? వాళ్ళకి ఇప్పటికీ చనిపోయాక యాడ పెట్టుకుంటాం సార్.